ఫ్రెండ్స్ ట్రంప్‌కి ఎప్పుడు కూడా సీదాగా మాట్లాడడం అస్సలు చేత కాదు. ఎందుకంటే తను చెప్పేదొకటి, చేసేదొకటి, బయటకి ప్రపంచానికి చూపించేదొకటి. అయితే ఇప్పుడు భారత్‌తో ఓకే. ట్రేడ్ డీల్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా టారిఫ్స్‌ని 50% నుంచి 18%కి తీసుకురావడంతో ఇక మన భారత్‌కి ఇది చాలా పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే 25% ఏమో రెసిప్రోకల్ టారిఫ్. 25% మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి పనిష్మెంట్ టారిఫ్. సో, ఈ 2 కలిపితే ఎంతయింది? 50% అయింది. అయితే 50% అయింది. దానిలో ఇప్పుడు లేటెస్ట్‌గా ఫిబ్రవరి 2వ తారీఖున 2026కి సంబంధించి మన భారతదేశానికి దాదాపుగా 25% ఏమో ఈ పనిష్మెంట్ టారిఫ్ తీసేయటము, అలాగే ఇంకొక రెసిప్రోకల్ టారిఫ్ ఉంటది కదా! 25% దానిలో నుంచి కొంత తీసేస్తే ఇప్పుడు కేవలం 18% మాత్రమే టారిఫ్ అనేది ఉంటుందన్నమాట. సో, ఈ టారిఫ్ వరకు బానే ఉంది. అంతా బానే ఉంది. మన భారతదేశపు వస్తువుల పైన అంటే మేడ్ ఇన్ ఇండియా వస్తువుల పైన ఖచ్చితంగా భూమనేది పెరుగుతుంది. ఎందుకనంటే టారిఫ్ ఎప్పుడైతే తగ్గుతుందో అమెరికాలో అమ్మకాలు పెరుగుతాయి. అప్పుడు మన భారతదేశం ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువ చేస్తుంది. ఇంపోర్ట్స్ కన్నా కూడా ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువుంటుంది. ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ దేశమైనా బాగుపడాలి, ఏ దేశమైనా ఆర్థికంగా పుంజుకోవాలి అంటే మనకి దిగుమతుల కన్నా ఎగుమతులు ఉంటేనే మనకి క్యాష్ ఫ్రీ ఫ్లో అనేది ఏర్పడుతుందన్నమాట. అంతవరకు బానే ఉంది. అయితే ఇప్పుడు భారత్‌కి అసలు సిసలైన ట్విస్ట్ ఎదురైంది. అది ఏంటి? దీని గురించి రష్యా రియాక్షన్ ఏంటనేది గనుక చూస్తే దిమ్మ తిరిగిపోయే ఒక విషయం అయితే బయటపడింది. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌నైతే పెట్టాడు. దానిలో ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే భారత్ రష్యా దగ్గర నుంచి మేము పూర్తిగా ఆయిల్‌ని ఆపేస్తాము అని చెప్పిందో, అలాగే మా మా యునైటెడ్ స్టేట్స్ నుంచి ఇంకా చెప్పాలి అంటే వెనిజులా నుంచి కొనుగోలు చేయడం అనేది జరుగుతుందో, అప్పుడు అంటే ఆ మాట మీద వాళ్ళకొచ్చారు కాబట్టి మేము ఈ టారిఫ్‌ని తగ్గించడం జరుగుతుంది. ఈ టారిఫ్ అనేది ఇమ్మీడియేట్‌గా అమల్లోకి వచ్చేస్తుంది అని చెప్పడమే కాకుండా $500 బిలియన్ సంబంధించిన ప్రొడక్ట్స్‌ని మా భారత్ అమెరికా నుంచి కొనుగోలు చేస్తుంది అంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. అదేంటి దీనిలో నోటికొచ్చే విషయాలు ఏముంది మాట్లాడడానికి అంటే, ఇక్కడ ఫస్ట్ మనం 500 బిలియన్ డాలర్స్ ప్రొడక్ట్స్ భారత్, అమెరికా దగ్గర నుంచి కొనుగోలు చేయడం గాదు. అంటే ఇప్పుడు మీరు గమనించినట్టయితే $500 బిలియన్ ప్రొడక్ట్స్ కనుక మన భారత్ కొంటోంది అమెరికా నుంచి అంటే, అది మన భారత్‌కి చాలా పెద్ద ఎదురు దెబ్బ. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే వాళ్ళేమంటున్నారంటే అగ్రికల్చర్ అని అంటున్నారు. అగ్రికల్చర్ మీద మన భారత్ ఎక్కడ కూడా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. మెయిన్‌లీ అగ్రికల్చర్ విషయంలో. ఎక్స్‌పోర్ట్స్‌ని చూస్తూ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మన భారత్‌కి సంబంధించి మరి ఎందుకని $500 బిలియన్ అని ఇచ్చాడు ట్రంప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ భారత్‌కి, అమెరికాకి మధ్య మ్యూచువల్ బైలేటరల్ ట్రేడ్ డీల్ $500 బిలియన్ అది విషయం. అంతేగాని మనం భారత్ ఉత్తి పుణ్యాన $500 బిలియన్ ప్రొడక్ట్స్ అక్కడి నుంచి కొనదు. అండ్ ఇంకోటేంటంటే యూరోపియన్ నేషన్స్ మన భారత్‌తో ఈయూ ట్రేడ్ డీల్ పెట్టుకున్నాడు గదా! ఇంక దాంతో ట్రంప్‌కి ఎక్కడ లేని ఆయాసము, ఆరాటము, ఆ తాపత్రయం మొదలైపోయింది. ఎందుకంటే ఇప్పుడు భారత్ ఈయూ ట్రేడ్ డీల్ అనేది అసలు మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్. నిజం చెప్పాలి అంటే చాలా అద్భుతమైన ట్రేడ్ డీల్ ఇది. ఎందుకంటే నాటో ప్లస్ సౌత్ కొరియా ప్లస్ జపాన్. ఈ 3 దేశాలతో కలగలిసిన ఒక ఇంపాక్ట్ అనేది ఈయూ అలాగే ఇండియా ట్రేడ్‌ని బట్టి ఉంటుంది. సరే అది పక్కన పెట్టేసేసినట్టయితే, ఇప్పుడు రష్యా రియాక్షన్ ఏంటని గనుక చూస్తే, ఇక్కడ ట్రంప్ ఏమన్నాడు? భారత్ మొత్తం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేస్తే తప్ప, మేము ఇది ఒప్పుకోలేదు అన్నట్టుగా అక్కడ అతను మాట్లాడాడు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే రష్యా మాత్రం దీన్ని పూర్తిగా ఖండించింది. రష్యాకి సంబంధించిన పీస్కోవ్ అనే ఒక అధికారి ఏమన్నాడంటే, "మాకు ఇండియా దగ్గర నుంచి ఎటువంటి అధికారిక ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే. మాకేమీ చెప్పలేదు. మాకు ట్రేడ్ రిలేషన్స్ జరుగుతున్నాయి" అని చెప్పాడు. అలాగే భారత్ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన దానిపైన ఎక్కడా కూడా రష్యా చమురు మేము కొనుగోలు చేయడం ఆపేస్తున్నామని ఎక్కడా చెప్పలేదు. అసలు దాని గురించి తీసుకురానే లేదు ప్రస్తావన.
సో, మరి నిజంగా రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపేస్తే మరి భారత్‌కి దెబ్బ అంటే కొంతవరకు దెబ్బే. ఎందుకంటే చాలా చవకగా చమురుని కొనుగోలు చేస్తుంది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ గనక మనం చూసినట్టయితే ఓకే. మరి రష్యా దగ్గర నుంచి చమురు కొనుక్కోకపోయినప్పటికీ కూడా భారత్ అలాగే యూఎస్ మధ్య రిలేషన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఇలా స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఓవరాల్‌గా బెనిఫిట్ అనేది ఉంటుంది. లేదంటే ఫస్ట్ బంగారం రేటు పెరిగిపోతుంది. రూపాయి బలహీనపడిపోతుంది. రకరకాల విషయాలు జరుగుతున్నాయి. సో, ఇది తగ్గిపోవాలి అంటే రష్యాతో మన భారత్ డీల్ కన్నా కూడా అమెరికాతో భారత్ డీల్ అనేది ఉండాలి. ఎందుకంటే రష్యా మన ఇండియా నుంచి పెద్దగా ఏం కొనుగోలు చేసుకోవట్లేదు. మనమే బ్యారెల్ లక్షల లక్షల బ్యారెల్లు ఈ రష్యా దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సో, దిగుమతులే కన్నా ఎగుమతులు ఉండాలని ఇందాకే నేను చెప్పాను కాబట్టి సో, రష్యా దగ్గర నుంచి మనకు ఆయిల్ అనేది ప్రస్తుతానికి ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ తగ్గినప్పటికీ, యూఎస్‌తో ట్రేడ్ డీల్స్ ఎప్పుడైతే ఏర్పాటయ్యాయో, మీరు గమనించండి సెన్సెక్స్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాగే నిఫ్టీ వెళ్ళిపోయింది ఎక్కడికో. సో, ఇవన్నీ కూడా మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.